రైలు ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో పెరుగుతున్న రైలు ప్రయాణికులకు అనుగుణంగా రైళ్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 48 ప్రధాన నగరాల నుంచి బయలుదేరే రైళ్ల సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే సంవత్సరాల అవసరాలను తీర్చేందుకు ప్రస్తుత మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. రైల్వే శాఖ ప్రణాళికలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంలో భాగంగా ప్రస్తుత టెర్మినల్స్ లో అదనపు ప్లాట్ఫామ్లు నిర్మించడం, నగరాల చుట్టుపక్కల కొత్త టెర్మినల్స్ ఏర్పాటు, నిర్వహణ సౌకర్యాలు మెరుగుపరచడం, సెక్షనల్ కెపాసిటీ పెంచడం వంటివి ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 48 ప్రధాన నగరాల స్టేషన్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళికలను రైల్వే ప్లానింగ్ డైరెక్టరేట్ కు సమర్పించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతితో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పట్నా, పూణే ఇటువంటి స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రణాళికలో ఇప్పటికే ఆమోదం పొందిన ప్రతిపాదిత ప్రణాళికలు ఉంటే వాటిని కూడా ఇందులో చేర్చి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.